భాస్వత్తాం అమృతనిలయో లోకితవపుర్వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ గతో మందో గంగాధరమహిషికామాక్షి భజతాం తమః కేతుర్మాతస్తవ చరణపద్మో విజయతే. తల్లి, నీ చరణము సింహరాజము. వేద గుహలనే కుటీరంగా చేసుకుని నిత్య నివాసం చేస్తుంది. గట్టివైన గోళ్ల కాంతులని జడలను విదిలిస్తూ ఆ సింహం నా అజ్ఞానమనే భయంకర గజరాజును ముక్కలు ముక్కలుగా చేయునుగాక. పురస్తాత్ కామాక్షి ప్రాచుర్య రసమాఖండలపురి పురంధ్రీణాం లాస్యం తవ లలితమాలోక్య శనకైః నఖశ్రీభిః స్మేరా బహువితనుతే నూపురరవైః చమత్కృత్య శంఖే చరణయుగళీ చాటురచనాః. అమ్మా, నీ సమక్షంలో స్వర్గంలోని నాట్యకత్తెలు రసవత్తరంగా లాస్యం చేస్తుండగా నీ పాద యుగళి గోటికాంతుల నవ్వులచే, కాలి అందెల మ్రోతచే చమత్కారంగా ప్రశంసిస్తున్నట్లు అనిపిస్తుంది. సరోజం నిల్దంతి నఖ కిరణ కర్పూర శిశిర నిషిక్త మారారేన్ముకుట శశిరేఖా హిమజలైః మారారేర్ముకుట శశిరేఖా హిమజలైః స్ఫురంతి కామాక్షి స్ఫుటరుచిమయే పల్లవచయే తవాధత్తే మైత్రీం పదిక సుదృశా పాదయుగళీ. పచ్చ కప్పురపు చల్లదనం గలదే, శివ శిరస్సులోని చంద్రవంక యొక్క మంచునీటితో తడుపబడినదై, చక్కని కాంతిగల చిగురుటాకు గుంపుయందు మెరిసిపోతున్నదై, నీ పాదాల జంట విరహిణితో స్నేహం చేస్తున్నట్లు ఉంది. నతానాం సంపత్తేరనవరతమాకర్షణ జప ప్రరోహ సంసార ప్రసర గరిమస్తంభన జప త్వదీయః కామాక్షి స్మరహర మనోమోహన జపః పటీయాన్నః పాయత్పదనళిన మంజీర నినదః. ఓ తల్లి, సదా శరణన్న వారికి సంపదనాకర్షించు జపాన్ని, మొలకెత్తే సంసార బాధా విజృంభణను ఆపివేసే స్తంభన జపాన్ని, కాముని శత్రువైన శివుని మనసుకు మోహన జపాన్ని చేయుటకు సమర్థమైన నీ పాద మంజీర నాదం మమ్ము రక్షించుగాక. వితర్వేధా నాథే మమ శిరసి కామాక్షి కృపయా పదాంభోజన్యాసం పశుపరివృఢ ప్రాణదైతే పిబంతో యన్ముద్రాం ప్రకటముపకంప పరిసరం దృశ్యా నాద్యంతే నళిన భవనారాయణ ముఖాః. ఓ గురుస్వరూపిణి, పశుపతిపతి, కామాక్షి,
కంపానది పరిసర ప్రాంతాన్ని తగిలియున్న నీ పాద పద్మ వ్యాప్తిని బ్రహ్మ విష్ణాదులు కన్నులతో త్రాగుతూ ఆనందిస్తూ ఉంటారు. అట్టి పాదముల నా శిరస్సునందు అనుగ్రహింపుము. నాథ అనే శబ్దము గురువాచకం. న్యాసం దాన్ని సూచిస్తుంది. గురు పాదుకులను చరణ మంత్రములను ముద్రాపూర్వకంగా శిరస్సున ధరించినట్లుగా భావించడం మన సంప్రదాయం. ప్రణామోద్యద్బృందారక ముకుట మందార కలికా విలోలంబ ప్రకరమయ ధూమ ప్రచురిమా ప్రదీప్త పాదాబ్జద్యుతి వితతి పాటల్య లహరి కృశాను కామాక్ష మమ దహతు సంసార విపినం. నమస్కరించడానికి సిద్ధమైన దేవతల కిరీటాల్లోని మందార మొగ్గలపై తుమ్మిదల గుంపులు అదే పనిగా తిరుగుతున్నాయి. అవి దట్టంగా వ్యాపించే పొగల్లాగా ఉన్నాయి. మిక్కిలి కాంతివంతమైన కామాక్షి పాదపద్మాల కాంతి సమూహాలనే ఎర్రని ప్రవాహపు అగ్ని నా యొక్క సంసారారణ్యాన్ని దహించునుగాక. వలక్షశ్రీ వృక్షాధిపశిశు సదృక్ష తవ నఖైః జగృక్షుః దక్షత్వం సరసిరుహ భిక్షుత్వకరణే క్షణాన్మే కామాక్షి చపిత భవ సంక్షోభగరేమా వచో వైచక్షణ్యం చరణయుగళే పక్ష్మలయతాత్. కామాక్షి, పద్మాలను బిచ్చమెత్తుకునేవానిగా చేయుటలో సామర్థ్యాన్ని పుణికి పుచ్చుకున్నదై చంద్రకాంతిని పోలిన తెల్లని గోళ్లకాంతి గల పాదాల జంట సంసార సంక్షోభపు ఆధిక్యాన్ని అల్లకల్లోలం చేయగల ఔచిత్యపు వాక్కులను వెంటనే మాకు వృద్ధి చేయుగాక. సమంతాత్ కామాక్షి క్షతతిమిర సంతాన సుభగాన్ అనంతాభిః బాభిత్తినమను దిగంతాన్ విరచయన్ అకంతాయా హంతా మమ జడిమదంతావలరిపుర్విభింతాం సంతాపం తవ చరణ చింతామణిరసౌ. కామాక్షి, నీ చరణము చింతామణి, చీకట్ల గుంపును గాయపరిచే సౌభాగ్యం గల అనంతములైన కాంతులతో దిక్కుల చివరలను నింపే ఆ చింతామణి నా అహంకారాన్ని అణిచివేసి నాలోని జడత్వమనే ఏనుగుకు శత్రువై నా సంతాపాన్ని అంతమొందించుగాక. దధానో భాస్వత్తాం అమృత నిలయో లోకితవపుర్వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ గతో మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతుర్మాతస్తవ చరణ పద్మో విజయతే. ఓ గంగాధరుని పట్టమహిషి కామాక్షి, నీ చరణ పద్మమునకు జయము. ప్రకాశాన్ని ధరించేది అంటే సూర్యుడు, అమృత నిలయము చంద్రుడు, ఎర్రని దేహం కలది అంగారకుడు. నమస్కరించే వారికి సౌమ్యమై బుధుడు, గురువుయును అయి గురువు, కవిత్వము ప్రసాదిస్తూ శుక్రుడు, నడకలయందు మెల్లనై మంద సేవించువారి తపస్సుకు రాహు, తోకచుక్కయే కేతువు నీ చరణమందున్నది. నయంతి
దాసత్వం నళిన భవ ముఖ్యాన్ అసులభ ప్రదానాత్ దీనానాం అమరతరు దౌర్భాగ్య జనని జగజ్జన్మక్షేమక్షయ విదిషు కామాక్షి పాదయోః ధురీణాం ఈష్టే కహ తవ భణితుం అహో పురుషిక. ఓ తల్లి, నీ పాదములు దీనులకు దుర్లభమైన మోక్షాన్నిస్తూ బ్రహ్మాదులను దాసమాత్రులుగా చేయుచున్నది. కల్పవృక్షాదులకు దీనత్వమును కల్పించుచున్నవి. జగత్తునకు సృష్టి స్థితి లయములు కలిగించుటలో ముందున్నవి నీ పాదాలు. అట్టి నీ పాదయుగ మహిమను ఎవరు చెప్పగలరు? ఎవరూ చెప్పలేరు.